వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లోకి గద్దె రామ్మోహన లేకుంటే బోండా ఉమాన్ అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. సో పూర్తి స్థాయిలో చాలా మందికి అనుమానం రావచ్చు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరమే అయింది. ఇంకా పూర్తిగా ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రజల సంక్షేమం మీద కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ పంచడం మీద కావచ్చు, మిగతా అంశాల మీద ఇప్పుడిప్పుడే ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. అసలు ఇష్యూస్ బేస్డ్గా వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి విధ్వంసాన్ని, 5 ఏళ్ల విధ్వంసాన్ని ఇప్పుడిప్పుడే మరపించేలాగా కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టబోతూ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో చాలా మందికి అనుమానం రావచ్చు, అసలు సందర్భం లేకుండా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ని చంద్రబాబు నాయుడు తీసుకుంటారా అనేసి. కానీ చాలా రోజులుగా జరుగుతున్న చర్చ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆయన ఫీడ్బ్యాక్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎమ్మెల్యేల పనితీరును కానీ వాళ్ళకంటే రెట్టించిన వేగంతో మంత్రుల పనితీరు మీద కూడా ఆయన సర్వేలు చేయిస్తూ ఉంటారు. ఇప్పటికే కొంతమంది మంత్రులను కూడా ఆయన డైరెక్ట్గా మనం విన్నాం, ఫోన్ కాల్స్తోని కూడా సుభాష్ లాంటి వాళ్ళని వార్న్ చేసే ప్రయత్నం చేశారు. ఎప్పటికప్పుడు క్యాబినెట్ భేటీ సమయంలో కావచ్చు, పార్టీ మీటింగ్స్ కావచ్చు, ఆయన ఏ మీటింగ్ పెట్టినా వాటి మంత్రులతో కూర్చున్నప్పుడైనా వాళ్ళని ఎప్పటికప్పుడు మీ పనితీరు మెరుగుపరుచుకోవాలంటే వార్న్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ తప్పకుండా జరుగుతుంది అనేది మనకు వస్తున్న ఒక సమాచారం. ఎందుకంటే నాగబాబు లాంటి వాళ్ళకి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చున్నారు. ఎప్పటి నుంచో ఆయనకి హామీ ఉంది, ఆయన క్యాబినెట్లోకి తీసుకోవాలనేది, తీసుకుంటారు అనేది. సో ఆ దిశగా అటు జనసేన నుంచి కూడా ఎన్నో లీకులు వచ్చాయి. ఇప్పటికీ నామినేటెడ్ పోస్టులు 3 దఫాలుగా నామినేటెడ్ పోస్టులు కూడా చంద్రబాబు నాయుడు ఫేజ్డ్ మేనర్లో ఇస్తూ వస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో వాటిని కూడా ఫోకస్ కూడా పెట్టబోతున్నారు. ఇది పూర్తయిన తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండబోతుంది అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్న ఒక మాట అనుకోవచ్చు. ప్రభుత్వంలో కూడా జరుగుతున్న చర్చ ఇది. సో ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా నుంచి పర్టికులర్గా 2 పేర్లు ప్రముఖంగా తెర మీదకి వస్తున్నాయి ఈరోజు. ఆల్రెడీ ఇక్కడ నుంచి చూసినట్లయితే మనం పార్థసారథి లాంటి వాళ్ళు మంత్రులుగా ఉన్నారు, కృష్ణా జిల్లాని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి మనం లాస్ట్ మినిట్లో ఆయన ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నుంచి గతంలో కాంగ్రెస్లో మంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్సీపీలో గెలిచినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు. బట్ చంద్రబాబు నాయుడు మాత్రం అలా పార్టీలోకి వచ్చారో లేదో ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఆయనకి ఎలాంటి సంబంధం లేని నూజివీడు కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశారు, అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అండ్ దెన్ లోకేష్ లాంటి వాళ్ళతో ఒక క్లోజ్ బాండింగ్ కారణంగా మంత్రి కూడా అవ్వడం జరిగింది. దెన్ అక్కడి నుంచి మనం చూస్తే ఈ రోజున ఇక కృష్ణా జిల్లాలో చాలామంది నేతలు ఉన్నారు. ఆ నేతలు తమ పార్థసారథి కంటే కూడా అదేవిధంగా పార్టీలో కూడా చాలా సీనియర్స్. అందుకే ఎప్పటికప్పుడు వాళ్ళ గురించి చాలా చర్చ జరుగుతోంది. సో క్యాబినెట్లోకి, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లోకి ఎవరెవరు రాబోతున్నారు అనే చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. ఆ క్రమంలోనే ఈ రోజున ఎప్పుడు కూడా ఎక్కువ మంది ఫోకస్ ఈరోజు గద్దె రామ్మోహన్ మీద అండ్ దెన్ బోండా ఉమ మీద ఉంటుంది. గద్దె రామ్మోహన్ యాంగిల్లో చూసుకున్నట్లయితే ఆయన పార్టీలో చాలా సీనియర్ కూడా. ఇక బోండా ఉమ విషయానికి వచ్చినట్లయితే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నారు ఆయన. తనకు వేరే జనసేన నుంచి కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి కానీ ఆహ్వానం వచ్చినా వెళ్లకుండా పార్టీకి స్టబ్బోర్న్గా నిలబడి ఉన్నారు. అంతేకాదు అంతే స్థాయిలో తన వాయిస్ వినిపించే నేతగా కూడా బోండా ఉమాకి పేరుంది. అందుకే వీళ్ళిద్దరిలో క్యాబినెట్లో ఎవరో ఒకరికి తప్పకుండా స్థానం దక్కుతుంది అనేది ఈరోజు చాలా సీరియస్గా జరుగుతున్న చర్చ అనుకోవాలి. సో అందుకనే వాళ్ళిద్దరి ప్లస్లు మైనస్లు ఏంటన్న చర్చ కూడా ఈరోజు హాట్ టాపిక్ అవుతోంది. ముందుగా గద్దె రామ్మోహన్ విషయానికి వచ్చినట్లయితే గద్దె రామ్మోహన్ ఎందుకు ఈ స్థాయిలో వీళ్ళిద్దరూ మంత్రి పదవి విషయంలో చర్చ అంటే ఆ స్థాయిలో రెప్యుటెడ్ లీడర్స్గా వాళ్ళకి పేరుందే కాబట్టి. ఇక్కడ మనం చూస్తే గద్దె రామ్మోహన్ ముందుగా ఆయన ఏదైతే 94లో గన్నవరం నుంచి ఫస్ట్ టైం ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే అయ్యారు. ఆ రోజు దాస్ బాలవర్ధన్ రావుని ఆయన ఓడించడం జరిగింది. టీడీపీ నుంచి పోటీ చేసిన బాలవర్ధన్ రావుని. ఆ తర్వాత రోజుల్లో ఆయన టీడీపీలోకే వచ్చే ప్రయత్నం చేశారు. టీడీపీతో అసోసియేట్ కూడా అయ్యారు. ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో 99లో ఆయన ఎంపీగా పోటీ చేశారు. విజయవాడ ఎంపీగా గెలిచారు. టీడీపీ నుంచి పార్లమెంట్ని కూడా రిప్రజెంట్ చేశారు. దెన్ అక్కడి నుంచి చూసినట్లయితే 2004 వచ్చేటప్పటికే 99 తర్వాత 2004 వచ్చేటప్పటికే తూర్పు నుంచి పోటీ చేయడం జరిగింది. సో తూర్పు నుంచి ఆయన ఓడిపోయారు కూడా ఆ రోజు. ఆ తర్వాత వరుసగా మనం 9లో చూసుకున్నట్లయితే అంతే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఆయనకి ఎదురవుతూ వచ్చింది. బట్ వేరేస్ ఫస్ట్ టైం 2014 నుంచి మరోసారి తూర్పు నుంచి పోటీ చేసి ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. దెన్ 2014లో పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లోనే చర్చ జరిగింది. సీనియర్ నేత కాబట్టి గద్దె రామ్మోహన్కి ఏదైతే మంత్రి పదవి దక్కుతుందనే ఒక చర్చ జరిగినప్పటికీ ఆ దిశగా మాత్రం పార్టీ అధిష్టానం అప్పట్లో ఫోకస్ పెట్టలేదు. కానీ అట్ ద సేమ్ టైం ఆయన వైఫ్ అయిన గద్దె అనురాధ్ మాత్రం పూర్తి స్థాయిలో జడ్పీ చైర్మన్గా పనిచేయడం జరిగింది. తమకంటూ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక ఇండివిజువల్ ఇమేజ్ని అయితే జిల్లాలో క్రియేట్ చేసుకున్నారు.
అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే పూర్తిగా 2019 ఎన్నికలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో మెజారిటీ సీట్స్ టీడీపీ కోల్పోయింది, ఎస్పెషల్లీ కృష్ణా జిల్లాలో కూడా. కానీ ఆ టైంలో కూడా గద్దె రామ్మోహన్ గెలవడం జరిగింది అక్కడి నుంచి, ఏదైతే తూర్పు కాన్స్టిట్యున్సీ నుంచి. వేరే 2024 ఎన్నికల్లో, మొన్నటి ఎన్నికల సమయంలో తూర్పు టికెట్ నేను లోకేష్ కోసం అవసరమైతే త్యాగం చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడారు చాలా సందర్భాల్లో. బట్ లోకేష్ మంగళగిరికే పరిమితం అవడం జరిగింది. ఇక ఒక దశలో తూర్పు టికెట్ రాధాకి ఇస్తారు అన్న చర్చ జరిగింది. కేసీఆర్ నాని పార్టీని వీడినట్లయితే ఆయన ప్లేస్లో విజయవాడ ఎంపీగా గద్దె రామ్మోహన్ నిలబెడతారన్న చర్చ జరిగింది. ఇన్ని రకాల స్పెక్యులేషన్స్ గద్దె రామ్మోహన్ కేంద్రంగా జరుగుతూ వచ్చాయి. బట్ ఆయన మాత్రం ఎప్పుడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. చాలా డీసెంట్ లీడర్ అని కూడా గద్దె రామ్మోహన్కి ఒక ఇమేజ్ అయితే ఉంది. సో అలాంటి గద్దె రామ్మోహన్ ఈ రోజున మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్నటి ఈక్వేషన్స్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్నటి ఈక్వేషన్స్లో ఆయన ఫిట్ అవుతారని కూడా అందరూ అనుకున్నారు, ఆయనకు మంత్రి పదవి అనుకున్నారు. కానీ బట్ ఆ ఈక్వేషన్స్లో నిజంగానే ఆ రోజు ఆయనకి ఎస్పెషల్లీ సామాజిక వర్గ ఈక్వేషన్ కావచ్చు, మిగతా అంశాలు కీలకమైన విధానం కావచ్చు, గద్దె రామ్మోహన్కి మొన్నటి టైంలోనే మంత్రి పదవి మిస్ అయింది. సో అందుకే ఈరోజు ఆయన అనుచరులు కానీ ఆయన ఫాలోయర్స్ కానీ గద్దె రామ్మోహన్ సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని, పార్టీకి ఉన్న లాయల్టీని దృష్టిలో పెట్టుకుని ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అన్న డిమాండ్ అయితే ఆయన ఫాలోయర్స్ వైపు నుంచి ఉందని అనుకోవచ్చు. వేరేస్ బోండా ఉమాకు విషయానికి వచ్చినట్లయితే ఈరోజు బోండా ఉమా చాలా తక్కువ సార్లే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఒకసారి 2014లో అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది, టీడీపీ అధికారంలోకి వచ్చింది ఆ రోజు. అండ్ దెన్ 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు కూడా. 19 ఎన్నికల్లో చాలా నేరతో, చాలా స్వల్ప తేడాతో అక్కడి నుంచి విష్ణు పోటీ చేశారు. మల్లాది విష్ణు ఎక్కడో కాంగ్రెస్లో ఉంటే ఆయన బలవంతంగా పార్టీలోకి తీసుకొచ్చి ఆయనకి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే అప్పటికే రాధా వెళ్ళిపోయి ఉన్నారు కాబట్టి. దెన్ అక్కడి నుంచి బోండా ఉమా చాలా స్వల్ప తేడాతో బోండా ఉమా మీద ఆయన గెలిచారు మల్లాది విష్ణు. ఇక బోండా ఉమా ప్రతిపక్షంలో ఉన్న అనేక సార్లు ఆయనకి జనసేన నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి ఆఫర్ అయితే వచ్చింది. ఆయన ఎన్నోసార్లు తాను టీడీపీని వీడననే ఒక క్లారిటీ ఇచ్చినా బట్ ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం ఖాయమని వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చాలాసార్లు ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ ఎంత ప్రచారం చేసినా ఆయన అంతే స్టబ్బోర్న్గా నిలబడ్డారు. వేరే ఆయన ఏదైతే భూమా నాగిరెడ్డి ఫాలోయర్, భూమా నాగిరెడ్డికి ఒక క్లోజ్ అసోసియేట్గా పేరున్న సుబ్బారెడ్డికి ఈమందుకున్న, ఇక అఖిలప్రియ విషయంలో ఎస్పెషల్లీ బోండా ఉమ మీద కూడా ఇప్పుడు కొన్ని విమర్శలు వచ్చాయి. అయినా ఆయన ఎక్కడా బయటకు మాట్లాడి లేకపోతే పార్టీని రోడ్డును పెట్టే ప్రయత్నం అయితే చేయలేదు. తాను పార్టీని వీడిపోతున్నాననే విమర్శలు మాత్రం ఎప్పటికప్పుడు ఆ ప్రచారాన్ని ఖండించే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు. దెన్ మొన్నటి ఎన్నికల్లో మరోసారి సెంట్రల్ నియోజకవర్గ టికెట్ అయితే తీసుకున్నారు ఆయన. బట్ మనం చూసినట్లయితే మొన్నటి ఎన్నికల్లో గెలిచారు కూటమి వేవ్లో భాగంగా. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మల్లాది విష్ణు మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది, ఆయన సర్వే చేయించడానికి గెలవరనే అంచనాలు ఉన్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మినిట్లో ఎక్కడో వెస్ట్లో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రిని తీసుకొచ్చి బోండా ఉమ మీద నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ అలాంటి మాజీ మంత్రిని కూడా ఓడించి బోండా ఉమ మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే కావడం జరిగింది. ఇటు గద్దె రామ్మోహన్ దేవినేని నెహ్రూ వాసుడైన దేవినేని అవినాష్ను ఓడించి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే బోండా ఉమ విషయానికి వచ్చినప్పటికీ ఎన్నోసార్లు అటు అసెంబ్లీలో కూడా కొడాలి నాని, వంశీ లాంటి వాళ్ళకి ఎన్నోసార్లు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఎన్నోసార్లు తన డైలాగులతోనే, తన మాటలతోనే అనేక సార్లు కాంట్రవర్సీ అనిపించుకున్నప్పటికీ ఆ స్థాయిలో పార్టీ కోసం నిలబడ్డారు అనే ఒక ఇమేజ్ అయితే బోండా ఉమ మీద ఉందనుకోవాలి. అందుకే ఈరోజు ఇక్కడ డిఫరెంట్ ఈక్వేషన్స్, ఒకరు చూస్తే కమ్మ సామాజిక వర్గం, మరొకరు కామ సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ ఈక్వేషన్స్లో చంద్రబాబు నాయుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకున్నా, క్యాబినెట్ రీషఫుల్ చేద్దాం అనుకున్నా, ఈరోజు మరి ఈ ఈక్వేషన్లో ఎవరు వీళ్ళిద్దరు, ఎందుకంటే మెజారిటీ పోటీకి నిలబడేది వీళ్ళిద్దరే అనుకోవాలి కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో. సో వీళ్ళిద్దరిలో ఎవరు అక్కడ ఫిట్ అవుతారు అనేది మాత్రం చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. లెట్స్ సీ మరి నిజంగానే చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చినట్లయితే ఎవరికి ప్రయారిటీ ఆయన క్యాబినెట్లో దక్కుతుందనేది మాత్రం నిజంగానే ఒక హాట్ టాపిక్ అయిన అంశంగా మారిందన్నది వాస్తవం. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్